సో మేము ప్రతిరోజు నేను లైవ్లో ఒక విషయాన్ని చెప్తున్నా, టెక్నాలజీ పెరిగింది, మొత్తం ఎక్కడికంటే అక్కడికి టెక్నాలజీ వచ్చేసింది, పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అడవుల్లోకి వెళ్ళి మట్టు పెడుతున్నారు, ఓపెన్గా రాజ్యం స్టేట్మెంట్ ఇస్తున్నది. సో మీరు ఆ అడవుల్లో ఉండి పనిచేయడం కంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని క్రియేట్ చేయొచ్చు కదా అన్నది మాలాంటి వాళ్ళు ప్రతిరోజు ఒక అప్పీల్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ అయిన అప్పీల్గా మీలాంటి వాళ్ళు అనుకుంటున్నారా? ప్రజల కోసం ఆలోచిస్తున్న వాళ్ళు అంటే ఇప్పుడు ఆ ప్రజల్లో ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఒకటి ఏంటంటే ఈ ప్రజల్లో ఉండి చేయటం అనేది, ప్రజాస్వామ్యబద్ధంగా చేయటం అనేది మరి ఇప్పుడు చేస్తున్నారుగా. చేస్తున్న వాళ్ళను ఏ మేరకు బ్రతకనిస్తున్నారు? ఆ దాడులు చేస్తలేరు, ఈడీని దింపుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ని దింపుతున్నారు, కొనేస్తున్నారు, డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. ఎన్ని కుహనా ఎత్తుగడలతోటి జైళ్ళకు ముఖ్యమంత్రులను జైళ్ళకు పంపే పైన ఎక్కడన్నా చూసామా? మీరు జర్నలిస్టుగా వీటి మీద అనాలిసిస్ పెట్టండి. పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు. ఏమైనా మార్పు చేస్తున్నారా? నెంబర్ 1. ఇంకా 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 ఆ పార్టీ వచ్చి ఇంకా చేసేది ఏముంటుంది? ఇంకా ఇక్కడికి వచ్చి నెంబర్ 1 రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళు కూడా. ఇంకా అదే రాజకీయాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని అంటున్నాను. అదే మీరు మనం అనుకుంటున్న ఏ రాజకీయాలు ఉన్నారో ఆ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అన్ని పార్టీలు చేస్తూనే ఉన్నారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ మావోయిస్ట్ పార్టీ మనం రాజకీయాలు ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకా అంటే హక్కుల యాంగిల్లోనే మొన్నటి పీపుల్స్ వార్ పార్టీ అయినా అంటే ఒక పార్టీగా చూడటంలో తప్పు లేదు కనుక చెప్తున్నాను. అందరూ ఎవ్వరు కూడా ఆయుధం పట్టుకొని దిగలే. ఎవ్వరు కూడా మొదలే అందరూ ప్రజాస్వామ్య, ఎవరికి ఇష్టం ఉండదు. ఆయుధం పట్టుకున్నామంటే ప్రాణాలకు ఇటు అనవచ్చు అటు అనవచ్చు, అది ఒక కత్తి మీద సాము లాగానే ఉంటుంది. ఎవరికి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు నడపటానికి అవకాశం లేని సందర్భంలోనే ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజలు అయితే మనం నిర్దేశించలేము. మనం అది వాళ్ళ ఆలోచన, అదే ఇది వాళ్ళకు సంబంధించిన ఒక్కొక్కరి చైతన్యం ఒక్కొక్కరి స్థాయిలో ఉంది. మనం అంటున్నది ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది కాదు సాయుధ తిరుగుబాటు అనేది. ఎక్కడ లేని వైనం ఒక మన భారతదేశంలోనే ఎట్లా అని విస్మయం గొల్పంగా మనం మాట్లాడటానికి ఏం లేదు. అది ఉంటుంది, అది ఒక ఫామ్. ఆ ఫామ్ వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఆ ఫామ్ దాన్ని మనం చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి. దాన్ని ఆ ఫామ్ ఏదైతే ఉంటుందో అది మనం జడ్జిమెంట్ చేయడానికి మన శక్తి సరిపోతుంది. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండి ఆ అడవిని రక్షించడమేనా వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉన్నదా? అంటే మనం అనుకుంటాం అడవిలో పోయినరు, ప్రజలకు దూరంగా పోయినరు, అడవికి మాత్రమే పరిమితం అయ్యిండ్రు. అయితే మెయిన్ స్ట్రీమ్లోకి రాలే. అదే అసలు ఎక్కడ చూసినా మెయిన్ స్ట్రీమే ఉంది. అయ్యో భయంకరంగా కళ్ళతో చూసిన వాళ్ళం కనుక చెప్తున్నాం. ఇంత చలికాలం ఒంటి మీద చిన్న బుడ్డోడికి ఒక ఒంటి మీద బట్టలు ఉండవు, మహిళలకు సరిగా బట్టలు. జుగుప్సకరంగా మానవ జీవితం ఇట్లా ఉంటుందా? తలస్నానం చేయక ఒంట్లు గట్టి ఆ ఆదివాసులే చెప్తారు, వీళ్ళే తాణాలు చేపిస్తారు, వీళ్ళే వ్యవసాయం నేర్పించిండ్రు, చిన్న చిన్న కుంటలు తయారు చేయటం వీళ్ళే నేర్పించిండ్రు. వాళ్ళు ఉన్నదే అస్సలు సిసలైన ఎక్కడైతే చెప్పనా అసలు మన దగ్గర మన నలమలలో చెంచులను మన మెయిన్ స్ట్రీమ్ మన ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా? ఒక జాతి సంఖ్య సంవత్సరాన్ని తగ్గిపోతుందంటే ఆ జాతికి ప్రాతినిధ్యం వహించే ఒక నాయకుడిగా తల ఎక్కడ పెట్టుకోవాలనేది ఆలోచించాలి. కానీ నా బొజ్జ నింపుకోవాలనేదే, నేను ఎట్లా కోట్లు పరిగెత్తాలి ఈ అవకాశం వచ్చింది అనేదే ఆలోచన ఉంటుందా ఒక ప్రజా నాయకుడికి? అంత దిక్కుముక్కు లేని జనం ఉన్నారు. చలికి ఇవాళ పోయి దుప్పట్లు పంచుతున్నారు మన వాళ్ళు పోయి. ఆ దుప్పట్లు పంచుకునే దీనస్థితికి ఆయన ఆదాని అన్నం పంచుతున్నాడు. ఈ దీనస్థితులు ఏంటివి?
ఈ దీనస్థితి నుంచి మనం బయట వాళ్ళ దుప్పట్లు వాళ్ళ బట్టలు వాళ్ళు తెచ్చుకునే పరిస్థితిని కల్పించటం కోసమే నిన్ను ఎంపిక చేసి నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టినాం. ఏం చేస్తున్నావు ఇవాళ? ఏం చేస్తున్నాం అంటే కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడే పాలసీ విధానాలు తీసుకున్నాం. నీ పాలసీ విధానాలన్నీ లోపభూయిష్టంగా ఉండకపోతే, కార్పొరేట్లకు అనుకూలంగా పాలసీ విధానాలను రూపొందించకపోతే 1% భారత ప్రజల మందలో దగ్గర 70% సంపద ఎట్లా ప్రోగ్ అయి ఉంటుంది? ఇట్ ఈస్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. నేను అడుగుతున్నా ఒక కౌంటర్ క్వశ్చన్ అనుకోండి, జర్నలిస్ట్గా అడుగుతున్న ఒక కౌంటర్ క్వశ్చన్గా మీరు చూడవచ్చు దీన్ని. మేము గ్రౌండ్లో తిరుగుతుంటే దాదాపు లాస్ట్ 10 years కాలంలో, ముఖ్యంగా లాస్ట్ 2 to 5 years కాలంలో తెలంగాణలో ఉన్న పేదలకు ఇచ్చిన భూములు మొత్తం కొల్లగొట్టబడ్డాయి. ఎన్ని ఎకరాలు కొల్లగొట్టబడ్డాయి అంటే కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములు మొత్తం, ముఖ్యంగా SC ST BCల్లో చేతిలో ఉన్న భూమి అంతా దాదాపుగా కొల్లగొట్టబడ్డది. అంతా ఎవరు? చిన్న సన్నకారు రైతులుగా ఉన్న వాళ్ళు కూలీలు అయిపోయారు. ఇవాళ ఈ 5 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ ప్రజలు ఎదురు చూసిర్రు. 7.5 అన్నలు అన్న స్టేట్మెంట్ కూడా వచ్చింది. మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. ప్రజలు అడుగుంటారు మిమ్మల్ని కూడా, మీలాంటి వాళ్ళని. ఎక్కడ పోయి ఈ అన్నలు ఒక్క లేఖ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇట్లా ఒక లేఖ కనిపించిందా? మేము ఇదే ప్రాంతం నుంచి ఇక్కడే పుట్టిన వాళ్ళం. మేము కూడా మావోయిస్టులను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం. మేము కూడా ఎందుకంటే ఫీల్డ్లో మేము చదువుకున్న స్కూల్లో కూడా వాళ్ళు ఒకసారి 60-70 మంది ఒకటేసారి వచ్చారు. వాళ్ళు తెలంగాణ గడ్డ, ఇది మాది నల్గొండ జిల్లా. సో ఎందుకు మరి ఎక్కడ పోయి ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నామని అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళు? వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా చూస్తారు నేను అనుకోవడము. ఈ క్వశ్చన్కి వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలా? అదే అంటే మళ్ళీ మనం జీవన విధానం గురించే, రాజకీయాలు కాదు, సుదూరంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. కానీ అదే మీరు ఇంకొక మాట అనలేదు, ప్రజలు ఎదురు చూస్తున్నారు, పేద ప్రజలు ముఖ్యంగా ఎక్కడున్నారు. మమ్మల్ని కూడా మేము పోయేటప్పుడు అయ్యా మేము నల్లమల అడవిలో భూములు గుంజుకున్నారు, మీరు భూములన్నీ పోయినాయి అన్నారు కదా. ఎవరు తీసుకున్నారని మీరు స్పష్టం చేయలే. ప్రభుత్వమే భూములు తీసుకున్నది. వాళ్ళు అన్నదే స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళ నోటితో వచ్చిన మాటలు ఏంటంటే, నల్లమలలో ఉన్న ఒక గ్రామం మాచారం అనే గ్రామంలో ఎవరి దగ్గర అయితే భూములు లాక్కున్నారో వాళ్ళు అనే మాట ఏంటంటే, అయ్యా మేము ఎప్పుడో కొట్టుకున్న ఈ భూములు, అవి పంటల పండుగనో ఎట్లో మేము హైదరాబాద్కి వెళ్ళి పొట్ట పోసుకొని పనులు చేసుకొని ఉన్నాం. మేము తిరిగి వచ్చేసరికి చెట్లు మొలిచాయి. అదేదో పైనుంచి బొమ్మ తీశారు, అట్లా చెట్లన్నీ ఉన్నాయట. ఇది మా చిలక కాదంటున్నారు. వాళ్ళకి ఆ చిత్రపటాలు చూపించాయంట. మా చిలకలన్నీ గుంజుకున్నారయ్యా అని. అన్నలుంటే ఇట్లా చేసేవాళ్ళు అయ్యా వీళ్ళు. అన్నలుంటే ఇక్కడ కాలు పెట్టలేదు అన్నారు. అంటే వాళ్ళొక్కరే కాదు రఘు, మీరు అన్నట్టుగా కేవలం ఆదివాసీలు కాదు, పేద ప్రజలే కాదు, దిక్కుముక్కు లేని ప్రజలే కాదు. మీకు చెప్తున్నది ఏంటంటే, స్పష్టంగా పోలీసులు కూడా నక్సలైట్లు కావాలని కోరుకుంటున్నారు. పోలీసులే కాదు, మన ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అసలు ఒకసారి అనేసాడు, మాట అన్నాడు, అసలు వాళ్ళు ఎజెండాను ప్రకటించడము, సమస్యలకు పరిష్కారం ఎవరో తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, భారతదేశ ఆకలిని, పేదరికాన్ని విముక్తి చేయాలంటే, భారతదేశ ప్రజలను, వాళ్ళ అగచాట్లను, వాళ్ళను విముక్తి చేయాలంటే, ఈ కబంధ హస్తాల నుంచి వాళ్ళు కాస్త రిలీఫ్ పొందాలంటే ఎక్కడ చూడాలో, ఎవరు కావాలో అక్కడ అవుతున్నారు. అంటే మేము అడుగుతున్నది ఏంటంటే, మేము చెప్తున్నది ఏంటంటే, వాళ్ళే చేస్తారని కాదు. వాళ్ళు కోరుకుంటున్నారు, మీ వ్యవస్థ కోరుకుంటుంది, మీరు కోరుకుంటున్నారు. మేమేమో అట్లేమంటలేము. మేము చెప్తున్నది ఏంటంటే, వాళ్ళే చేయాలి, వాళ్ళే పరిష్కరించాలని కూడా బాధ్యత అంతా వాళ్ళ మీద పెడతలేము. మీరు
ప్రమాణం వాళ్ళ ఓట్లతో వచ్చిన వాళ్ళు సార్ రాజ్యము లీడరు అట్లే ఉంటాడు, అట్లే తయారైపోయిండు. వాళ్ళ నుంచి మనం అంతగా ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు కూడా వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళు చేసే పరిస్థితులు కూడా లేరు. చూసారా, అంత హోప్లెస్ ఏమో, అంత హోప్లెస్ లో అంత హోప్లెస్ గానేమో మనం ఎన్నుకున్న పాలక వర్గం ఉంటే హోప్ఫుల్ గా ఎక్కడ ఉన్నారో ఇక మీరే చూడాలి. ఇక్కడే ఈ సంధి వ్యవస్థలో ఇక్కడ మేమేమంటున్నామంటే యూ బీ సెన్సిటైజ్డ్. మీరు మీ మీద ఇంకా విశ్వాసం ఉంది, మీరు రాజ్యాంగం పట్టుకున్నారు, మీరు చేయగలిగే రిసోర్సెస్ అన్నీ మీ చేతులు ఉన్నాయి, మీరు చూడండి, పేద ప్రజల వైపు చూడండి. మీరు చేసే పాలసీ మొత్తం పేద ప్రజల ముఖం చూసి తయారు చేయమని చెప్పాడు కదా పెద్ద ఆయన. అయితే ఆ పేద ప్రజల ముఖాలు చూసి ఆ పాలసీ విధానాలు తయారు చేసుకోండి, కానీ కేవలం మీరు సంపన్నులకు మాత్రమే ఊడిగం చేస్తూ వాళ్ళ సంపద ప్రోగేటట్టే చూస్తున్నారు.